చూస్తురా The following figure have been obtained from the books of Shriram Bank Limited for the year ending 31st March 2003. Issued and subscribed capital అంటే మనం ఇక్కడ ఏది తయారు చేయాలి, రెండు బ్యాలెన్స్ షీటు రెండు అయితే అది బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం, కానీ ఎక్కడ వేయాలా అనేది చూస్తాం. ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అర్నుడు, కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ అర్నుడు, ఇంట్రెస్ట్ పెయిడ్, సాలరీస్ అండ్ వేజెస్, డైరెక్టర్స్ ఫీ, రెంట్, ట్యాక్సెస్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రాఫిట్లో నుంచి లాస్ తీసేసేయమన్నాను, అవునా కదా. రెంట్ రిసీవ్డ్, డిప్రిషియేషను, స్టేషనరీ, ఆడిటర్స్ ఫీ. తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హ్యాడ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 10 lakhs rupees ఆన్ April 1st 2002. అంటే ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ది ఇది, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. ఓకే. తర్వాత అడ్వాన్స్ ఆఫ్ 12 lakhs rupees has become doubtful and it is expected that only 50% of the amount due can be recovered from the security. The provision of tax be made at 50%. ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ మనము క్యాలిక్యులేట్ చేసుకొని ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీలో వేయాలన్నమాట. ఓకేమ్మా. ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్లో ద ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ బీ మేడ్ అట్ 50% అని ఉంది చూడండి. మేడ్ అట్ 50%. అంటే ఈ 50% ఏంది అంటే మనము ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు 13th షెడ్యూల్లో ఎంత అమౌంట్ వస్తుందో 13th షెడ్యూల్లో 13th షెడ్యూల్ వేసుకుంటాం. తర్వాత 14th షెడ్యూల్ రెండు కూడుకొని అప్పుడు ఎంత అయితే వస్తుందో అంటే ఏ. తర్వాత ఎక్స్పెండిచర్ కూడా 15వ షెడ్యూల్ వేసుకుంటాం, 16వ షెడ్యూల్ వేసుకుంటాం. తర్వాత ఇంకేమైనా బ్యాడ్ డేట్స్ అట్లాంటివి ఉన్నాయా చూసుకొని అది కలుపుకొని తీసేస్తాం కదా, దాంట్లో మనం 50% క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందమ్మా? నేను చెప్తాను. తర్వాత డివైడెడ్ ఆఫ్ 10% ఈజ్ ప్రపోజ్డ్. ప్రిపేర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద శివరాం బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2013. ఓకేమ్మా. ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేమ్మా. ఇప్పుడు చూడండి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తా. బి వాల్యూస్. ఏ వచ్చేసి మొత్తం టోటల్ ఆఫ్ ఇన్కమ్, బి వచ్చేసి టోటల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఏ మైనస్ బి వేస్తాం, దాంట్లో వచ్చినటువంటి దాన్ని మనము ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషను వాడు ఎంత అన్నాడు, 50% అన్నాడు కాబట్టి 50% క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ స్టాట్యూటరీ రిజర్వ్కి ఎంతమ్మా మనం వేస్తానింది, స్టాట్యూటరీ రిజర్వ్కి ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, 25%. ఓకే, 25%. ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్ 25%. తర్వాత అది కాకుండా వాడు ఏమన్నాడు అంటే 10% ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ డివైడెడ్ అన్నాడు. ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ డివైడెడ్ అది మనం వేయాలన్నమాట. ఓకేమ్మా. ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ 10% అంటే మనకు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఉంది కదా, దానిపైన 10% క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సరే, ఇప్పుడు వేస్తాం.
అర్థమైందమ్మా? వేస్తామా లెక్క? స్టార్ట్ చేద్దామా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే, ఏముంది అక్కడ? ఇప్పుడు మనము ఫస్ట్ మొట్టమొదటిగా ఏం వేయాలమ్మా? ఏం వేయాలా? షెడ్యూల్స్ వేయాలి. మొట్టమొదటిగా షెడ్యూల్స్ వేయాలి. ఓకేమ్మా, ఇప్పుడు ఇక్కడికి వస్తే ప్రాబ్లంలోకి వస్తే మనం మొట్టమొదటిగా ఏం వేయాలమ్మా? షెడ్యూల్ నంబర్స్ వేయాలి. షెడ్యూల్ నంబర్ 13. షెడ్యూల్ నంబర్ 13. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. ఎన్ని షెడ్యూల్స్ ఎక్కడొస్తాయమ్మా? ఏమేమి షెడ్యూల్ ఉన్నాయి? 16 వరకు ఉన్నాయి. ఎక్కడొస్తాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ షెడ్యూల్స్ వస్తాయి? బ్యాలెన్స్ షీట్లో ఏవొస్తాయి? షెడ్యూల్ నంబర్ 13. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. ఇక్కడ మనం జీరోస్ వేయాలనుకుంటే ఇది వేయాల్సిన అవసరం లేదు. జీరోస్ తీసేయాలంటే ఇలా వేస్తాము అన్నమాట. ఓకేనా? తర్వాత ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎంత ఉంది లెక్కలో? ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎంత ఉంది నాన్న? 3,800 మేడం. 3,800 టోటల్. ఇంకేమీ లేవు 13th షెడ్యూల్లో వచ్చేటివి. ఇది టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 14. షెడ్యూల్ నంబర్ 14 అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్. మీరు షెడ్యూల్స్ నేర్చుకోకపోతే ప్రాబ్లం రాదు. అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్ ఏమున్నాయి చూడండి మా. ఏమున్నాయి? కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్. ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ ఎంత ఉంది? 195 వేస్తున్నామా? జీరోస్ పెట్టకుండా ఇక్కడ మనకి ఏ విధంగా లెక్కలో ఇచ్చాడో అదే విధంగా చూపిస్తున్నాను. ఓకేనా? తర్వాత 195. తర్వాత నేను చెప్పినాను 14th షెడ్యూల్లో ప్రాఫిట్ 14th షెడ్యూల్లో వస్తుంది అన్న. అవునా కదా? ఓకే. ఆ ప్రాఫిట్లో నుంచి లాస్ తీసేస్తాం అన్నమాట. ప్రాఫిట్లో నుంచి లాస్ తీసేస్తాం. ప్రాఫిట్ ఎంత ఉంది? ప్రాఫిటా? సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 240 ఎంత ఉంది? 240నా? 240 మైనస్ లాస్. లాస్ ఎంత ఉంది మా? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 38. 202. నెక్స్ట్ ఇంకేమున్నాయి?
రెంట్ రిసీవ్డ్ ఉంది. రెంట్ రిసీవ్డ్ ఎంత ఉంది మా? 62 ఉంది. టోటల్ 9, 15, 415 వచ్చి షెడ్యూల్ నంబర్ 14. అర్థమైందా? అర్థమైంది మేడం. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్. ఓకే, షెడ్యూల్ నంబర్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్. ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్ ఎంత ఉంది మా? ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఒకటే ఉండేది 2000. షెడ్యూల్ నెంబర్ 15 వచ్చి ఒకటే ఉంది. తర్వాత షెడ్యూల్ నంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో ఏమేమి ఉన్నాయమ్మా? ఇక్కడ కూడా రూపీస్ మేడం ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ అని ఉంది కదా మేడం, ఇక్కడ ఎర్నడ్ అని ఉంది కదా మేడం. ఎక్కడన్నా ఎర్నడ్ ఉంది కదా, ఆడబెట్టేసిందిలా. అంటే డిపాజిట్ అంటే ఎర్నడ్ ఉంది కదా మేడం. నాన్న ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్నడ్ కదా? లేదు మేడం, ఓన్లీ ఎర్నడ్ అని ఉంది. ఎక్కడ నాన్న? 2000. 2000 మేడం. 2000 ఇంట్రెస్ట్ పెయిడ్ అని ఉండేది. సరే, ఇంట్రెస్ట్ పెయిడ్ మా. ఇప్పుడు 15th షెడ్యూల్లో ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్ అంటే ఖర్చు కింద వచ్చేటివి కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అని పెట్టినాను, పెయిడ్ అని. అర్థమైందా? ఇప్పుడు 13, 14 మాత్రమే ఇన్కమ్స్, ఇవన్నీ పే చేసేటివి, పెయిడ్ అక్కడ ఉండేది. ఓకే. ఇప్పుడు 16th షెడ్యూల్లో ఏమున్నాయి? సాలరీస్ అండ్ వేజెస్ ఎంత ఉన్నాయి? టకాని చెప్పండి మీరు, అయిపోతుంది. 210. నెక్స్ట్ రెంట్, రేట్స్, ట్యాక్సెస్, లైటింగ్ 70 రూపీస్. 70. తర్వాత డిప్రిషియేషన్ బ్యాంక్స్ ప్రాపర్టీ, 31. తర్వాత డైరెక్టర్స్ ఫీ అలవెన్స్ 35. డైరెక్టర్స్ ఫీ అలవెన్స్ 35. తర్వాత ఆడిటర్స్ ఫీ వచ్చేసి 8 రూపీస్. చెప్పండి ఏమేమి ఉన్నాయో చెప్తే కదా. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, 61. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, 60. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమన్నా ఉన్నాయా? లేవు మేడం.
ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత వస్తుంది? 6, 7, 15, 3, 27, 475. అర్థమైందమ్మా? ఇప్పుడు 13, 14, 15, 16 షెడ్యూల్స్ వేస్తాం. తరువాత ఇప్పుడు మనం ఇంకా ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అవి వేయాలి. అర్థమైందా ఇది? అర్థమైంది మేడం. ఓకే, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజ్లో కూడా తీసుకున్నారా? తీసుకున్నాను మేడం. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి ఓకేమా. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్. Provisions and contingencies. Provision for doubtful dates. Provision for doubtful dates ఉన్నాయి చూడండి. ఎంత ఉన్నాయి? ఇక్కడ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హ్యాడ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 10 lakhs rupees ఉన్నాయి అంటే 3 సున్నాలు తీసేస్తే ఎంత వస్తుందిమ్మా? ఎంత వస్తుంది? 1000 వేసుకుంటాం అంతే కదా, మనం జీరోస్ తీసినాం కాబట్టి. తర్వాత అన్ అడ్వాన్స్ ఆఫ్ 12 lakhs rupees హ్యాస్ బికమ్ డౌట్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ 50% ఆఫ్ దట్ అమౌంట్ డ్యూ కెన్ బీ రికవర్డ్ ఫ్రమ్ ద సెక్యూరిటీ. ఇప్పుడు ఎంత ఉంది మా? 12 lakhs ఉంది. 3 zeros తీసేయండి, ఎంత వస్తుంది? ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ మా. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అన్నప్పుడు ఇక్కడ మీకు పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి మా. 12 lakhs ఉంది మా. 12 lakhs, ఇది 12 lakhs. మనం ఇక్కడ జీరోస్ ఇక్కడ పెట్టి ఇక్కడ తీసేస్తున్నామా లేదా? తీస్తున్నామా లేదమ్మా? తీసాను మేడం. కాబట్టి 3 zeros తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 1200. ఓకే, అర్థమైందా? తర్వాత పాయింట్లో చూడండి, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఓన్లీ 50% ఆఫ్ ద అమౌంట్ డ్యూ కెన్ బీ రికవర్డ్ ఫ్రమ్ ద సెక్యూరిటీ. డ్యూ ఎంత ఉంది? 50%, మిగతాది వచ్చేసిందంట. కాబట్టి 50%, 50/100 వేస్తే 600 rupees మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి. అర్థమైందమ్మా? మీరు ఇది కావాలంటే కూడా రఫ్గా వేసుకోండి. ఆర్బిడి పైన రాసుకోండి. ఆర్బిడి 12 lakhs, 3 zeros తీసేస్తే 1200. 50% రికవర్డ్ అంటే 600. రిమైనింగ్ 600 డ్యూ అని రాసుకో. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, తర్వాత ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ఎంత? 600. తర్వాత మా ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్ అమౌంట్ ఇచ్చాడా?
ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్ ఈ అమౌంట్ మేడం మనం 50% అని ఇచ్చిన మేడం. ఓకే 50%. 50%. ద ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ బీ మేడ్ ఆర్ 50%. ఓకే, ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ వేసుకుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఓకేమ్మా? ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇక్కడ షెడ్యూల్స్లో ఉండేటివి వేసుకుంటాం. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్ 13 ప్లస్ 14th షెడ్యూల్స్. ఎంత? 3800. 14 షెడ్యూల్ ఎంత? 459. ఇంతే కదా? 4259. అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. అదర్ ఇన్కమ్స్. తర్వాత ఎక్స్పెండిచర్స్ మైనస్ ఎక్స్పెండిచర్. ఏ షెడ్యూల్లో ఎక్స్పెండిచర్? 15th 16th. కాబట్టి ఇంట్రెస్ట్ పెయిడ్ 2000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 475. తర్వాత బ్యాడ్ డేట్స్ ఉన్నాయి లెక్కలో? లేవు. అయితే ఇక్కడ మనకు 600 ఉండలేదా డ్యూ అని? ఇప్పుడు 1200 రికవరీమా, 600 రికవరీ. 600 డ్యూ కాబట్టి ఇక్కడ చూపిస్తాం. మేడం అర్థమైందా? ఓకే. బ్యాడ్ డేట్స్. బ్యాడ్ డేట్స్ 600. మొత్తము 3075. 3075 తీసేస్తే 9 5 పోతే 4 15 7 పోతే 8 1 1184. ఓకేమ్మా? 1184 వచ్చింది. అది అన్నీ కింద. ప్రొవిజన్ ట్యాక్స్ ఈక్వల్స్ టు provision tax equals to 1184 into 50/100. 50/100. 2 5s are 2 9s are 2 2s are 592. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి. ఇది వాల్యూ ఏ అంటే టోటల్ ఆఫ్ ఇన్కమ్స్. తర్వాత ఇవి ఎక్స్పెండెడ్, టోటల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. దీనిలో నుంచి దీన్ని తీసేస్తే వచ్చేదానిపైన 50% ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే? 50% 592 అని వేస్తాం. అర్థమైందమ్మా? కాబట్టి ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్ ఎంత? 592. అర్థమైందమ్మా? మేడం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నాం మేడం. ఇప్పుడు ట్యాక్స్ ఎంతమ్మా? ప్రొవిజన్ ట్యాక్స్ 592. ఓకే? ఓకే మేడం. అర్థమైందా ఇప్పుడు ఇక్కడి వరకు? అర్థమైంది మేడం. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేద్దాం. తీసుకున్నారా? తీసుకున్నారా?
తీసుకున్నాం మేడం. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సౌండ్ బ్యాంక్ for the year ended 31/3/2003. Particulars schedule okay. Incomes, first the incomes, లో ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 13th షెడ్యూల్ 3800. తర్వాత అదర్ ఇన్కమ్స్ అదర్ ఇన్కమ్స్ 14th షెడ్యూల్ 459 కదమ్మా, యాడ్ చేస్తే 4259. అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. నెక్స్ట్ మా నెక్స్ట్ వన్ ఫస్ట్ అయిపోయింది. తర్వాత సెకండ్ వన్ ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 15th షెడ్యూల్ 2000. నెక్స్ట్ ఇది సరిగ్గా రాస్తావులే. తర్వాత మా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 16వ షెడ్యూలు 475. తర్వాత ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీ ఇంతవరకు ఇస్తాం కదా, ఎంత వచ్చింది? అండ్ కంటింజెన్సీస్ ఎంత మా టోటల్ వచ్చింది? ఎంత వచ్చింది? ఏమ్మా ఎంత వచ్చింది? మేడం 592 మేడం. రెండు కలిపిండలేదా? అదే మేడం మొత్తం 592. మొత్తం ఏడమా 1192 దేడా? 1192 మేడం. ఓకే, చెప్పకపోతే ఎట్లా మీరు? నాకు ఇక్కడ ఉండదు కదా. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ 1192 యాడ్ చేసి 7 16 6 3667. తర్వాత ప్రాఫిట్
డ్యూరింగ్ ద ఇయర్ ఏ మైనస్ బి. ఏలో నుంచి బి తీసేయండి. 9లో 7 పోతే 2, 15లో 6 పోతే 9, 11లో 6 పోతే 5. ఓకే, 592. ఎంత? 592. తర్వాత లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ప్లస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంది చూడండి. 10 lakhs ఉంది. 10 lakhs 1 lakh? 10 lakhs ఉంది. 3 zeros తీసేస్తే 1000. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. 1592. తర్వాత మైనస్ అప్రాప్రియేషన్ అంటే స్టాట్యూటరీ అప్రాప్రియేషన్ స్టాట్యూటరీ రిజర్వ్ ఎంత పర్సంటేజ్? 25%. 25% క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఈడే కావాలంటే వేసుకోండి, నాకు మళ్ళీ స్థలం చాలదే మేడం, అందుకే వేస్తాం. 1592 ఇంటూ 25/100 ఎంత వస్తుంది? 4 4 3 12 398. ఆ? 398. ఓకేమ్మా, దీనిపైన క్యాలిక్యులేట్ చేయకూడదు. 592 పైనే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కదా, ఇది 1000. లాస్ట్ ఇయర్ పైన క్యాలిక్యులేట్ చేయం కదా. హలో, అవును మేడం. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వదిలేసి ఇప్పుడు మనం దీనిపైన మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. 592 పైన మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? 4 1 4 4 16 32 148. 148. అర్థమైందా? ఇది మైనస్ చేయాలి. అవునండి. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 1000 యాడ్ చేసుకున్నాం. 1592. దీనిలో అప్రాప్రియేషన్ తీసేయాలి 25%. అంటే 592 ఇంటూ 25/100 ఈక్వల్స్ టు 140. ఇది ప్లేసిస్తాం ఉండండి, ఇంకా ఉంది కదా మనకు. 148. తర్వాత ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ డివైడెడ్ అని ఉంది. ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ డివైడెడ్ ఇక్కడ చూడండి ఎంత ఉందో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? 1000 కదా, మైనస్ ఇది కూడా మైనస్ చేయాలి మనం. లేదు, ఇక్కడ వేసుకుంటే సరిపోయింది. మైనస్ ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ డివైడెడ్ 1000 ఇంటూ 10/100 100. ఇది 148, ఇది 100, 248 మా. 148 ఇది 100. అర్థమైందా? ఇది చూడండి మా, ఇది 592 వచ్చి దీనిపైన 10% వచ్చి ఈ లాస్ట్ ఇయర్ దానిపైన. ట్రాన్స్ఫర్ ప్రపోజ్డ్ డివైడెడ్ అంటే దీనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం. దీనిపైన వచ్చి 25% స్టాట్యూటరీ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేస్తే దీనిపైన 148 వచ్చింది, దీనిపైన 100 వచ్చింది. రెండు యాడ్ చేసుకుంటే 248. ఇందులో ఇప్పుడు అప్రాప్రియేషన్ ఎంతైతే ఉందో, అప్రాప్రియేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్ పైన దీన్ని తీసేస్తే వచ్చేటటువంటిది సర్ప్లస్. ఇప్పుడు 1592లో 248 తీసేస్తే 12 8 పోతే 4, 8లో 4 పోతే 4, తర్వాత 15లో 1344. ఇది
సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము? బ్యాలెన్స్ షీట్. ఎస్, బ్యాలెన్స్ షీట్. ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇంతేమ్మా, అర్థమైందా? చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు బ్యాలెన్స్ షీట్లో అయితే 1 to 12 షెడ్యూల్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 13, 14, 15, 16. 13th షెడ్యూల్ వచ్చి ఇన్కమ్స్. ఇన్కమ్ ఎర్నడ్, ఇంట్రెస్ట్ ఎర్నడ్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్నడ్ రెండు కూడా 3800 ఉంది. అదర్ ఇన్కమ్స్ 14th షెడ్యూల్ 459. రెండు యాడ్ చేసుకొని టోటల్ ఆఫ్ ఇన్కమ్స్ ఎంత? 4259. తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్ 15th షెడ్యూల్. తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీ, దీనికి షెడ్యూల్ నెంబర్ లేదు, ఈ రెండు మాత్రమే. తర్వాత ఈ మూడు యాడ్ చేసుకుంటే టోటల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. తర్వాత ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అని A మైనస్ B, ఇది A అనుకుంటాం, ఇది B అనుకుంటాం. ఈ టోటలు A, ఇది B. ఏలో నుంచి B తీసేస్తే ఎంత వచ్చింది? 592. ఇది ఈ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాఫిట్. తర్వాత లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 10 lakhs ఉంది, 3 zeros తీసేస్తున్నా, 1000 యాడ్ చేస్తే 1592. తర్వాత అప్రాప్రియేషన్, స్టాట్యూటరీ రిజర్వ్కి 25% యాడ్ క్యాలిక్యులేట్ చేయాలా? 25% అంటే 148. తర్వాత ట్రాన్స్ఫర్ ప్రపోజ్ డివైడెడ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్లో 10% క్యాలిక్యులేట్ చేస్తే 100, 248 వచ్చింది. ఇందులో నుంచి ఇందులో ఇది తీసేస్తే 1344 వచ్చింది. ఇదేమిది? మిగులు, ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టీకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి సర్ప్లస్. ఓకేమ్మా, అర్థమైందా అర్థమైంది. అందరికీ? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందామా? ఏం లేదు మేడం. ఏం లేదా? నెక్స్ట్ ఒక ప్రాబ్లం పెడతాను, మీరే వేస్తారా? మేడం. టుమారోను మనము బ్యాలెన్స్ షీట్ ఉండేది చెప్పుకుందాం. ఈ లెక్క ఒకటి పెడతాను, మీరే వేయండి ఓన్గా, నేనేం చెప్పను. ఓకే మేడం. చూస్తాం మీరేం వేస్తారు. మీరు ఎట్లా అని చెప్తారు, మళ్ళీ మీరే చెప్పేస్తారు మేడం అంతా. వచ్చిందా? వచ్చింది మేడం. వచ్చింది మేడం. ఓకే, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీకు ఆ క్లాస్ ఉందేమో కదా ఇప్పుడు? ఏం క్లాస్ ఇప్పుడు? నాదే, నేను ఇప్పుడు మీకు అవర్ లీజర్ ఉందని తీసుకునేసిన. ఎవరు పెట్టలే కదమ్మా? 2 to 3 ఎవరు పెట్టలేదు కదా? లేదు మేడం. ఓకే, సరేమ్మా, అర్థమైందా? మీరు ఆ ప్రాబ్లం ట్రై చేయండి, ఒకవేళ అర్థం కాకపోతే వదిలేయండి, రేపు చెప్తాను. ఓకే సరే మేడం. ఓకే, అర్థమైందా ముంతేజా? అర్థమైంది మేడం. ఓకే, అందరు ఏడ పోయినా